మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ విభూతి ఏంటి అని అమృత మొత్తం కూడా లానంతా విభూతి పోయేటట్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల అంజు పాప మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే ఇక ఆ విభూతి మొత్తం కూడా నీళ్లతో కొట్టుకుపోతుంది. ఇదంతా చూస్తూ ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అంజలి పాప చెట్టుకు కట్టి ఉన్న తాయెత్తు దగ్గరికొచ్చి, "ఈ తాడేంటి ఈ చెట్టుకు కట్టేసి ఉంది" అని దానిని కూడా పీకి విసిరి పడేస్తుంది. దాంతో ఆరు ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. పిల్లలందరూ లాన్‌ని మొత్తం కూడా క్లీన్ చేసేసి, "హమ్మయ్య! ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది" అని అనుకుంటూ అలసిపోయి ఉంటారు. "నిన్న మనం మిస్ అయిపోయామని అనుకున్నాం కదా! అమ్మనే మిస్ అయిపోయాము" అని అమృత అనడంతో, అవునని పిల్లలందరూ ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ఉంటారు. అప్పుడే ఆరు గేటు దాటి లోపలికి వచ్చేస్తుంది. పిల్లలందరూ అలా ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ఉంటే ఆరు కూడా వచ్చి వాళ్ళపై పడుకొని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఆరు పిల్లల్ని హగ్ చేసుకొని ఉంటే అమ్మనే వచ్చి హగ్ చేసుకున్నట్లు ఉంది అని అంజు అనడంతో ఆరు షాకింగ్‌గా, ప్రేమగా ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రణవీర్ ఇంటికి వచ్చి కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని ఈ చేతులతో ఆ మనోహరి మెల్లో తాళి కట్టి నేను నా జీవితంలోకి ఆహ్వానించాను. కానీ నేను నా జీవితంలోకి ఆహ్వానించింది ఒక మృగాన్ని అని ప్రాణ స్నేహితురాలి ప్రాణాన్నే తీసేసి తనపై గోడ కట్టి రాణి అవ్వాలని ప్రయత్నిస్తుంది అని రణవీర్ మనోహరిపై కోపంతో రగిలిపోతూ ఉంటే, అసలు ఒక ప్రాణ స్నేహితురాలి ప్రాణాన్ని ఎలా తీస్తుంది రణవీర్? మనిషిలో ఇంతటి మృగాలు కూడా ఉంటారా అని సౌరవ్ ప్రశ్నిస్తూ ఉంటారు. అది మనిషి కాదు, ఒక మృగం. మనిషి రూపంలో ఉన్న రాక్షసి అక్కడ ఉన్నది. ఆ అమరేంద్రని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. ఇదంతా కూడా ప్రేమ కాదు, పంతం. ఆ అమరేంద్ర మనోహర్‌ని కాదన్నాడన్న పంతంతో ఎలాగైనా ఆ అమరేంద్రని దక్కించుకోవాలని మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది అని రణవీర్ అంటే, పంతం మాత్రమే కాదు రణవీర్. నువ్వు ఎప్పటికైనా మనోహరి కోసం వస్తావని మనోహరికి చాలా బాగా తెలుసు. అందుకే ఆ అమరేంద్రని ఒక ఆయుధంగా వాడుకొని నువ్వు తనని ఏమీ చేయకుండా తనకి రక్షణ కవచం నిర్మించుకుంటోంది అని లాయర్ అనడంతో, అవును, నీ శక్తి సామర్థ్యాల గురించి ఆ మనోహరికి చాలా బాగా తెలుసు కదా! ఆ అమరేంద్ర అయితేనే నిన్ను ఢీ కొట్టగలడని మనోహరి ఇదంతా ప్లాన్ చేసుకుంటోంది అని సౌరవ్ అంటే, నాకు తెలిసి ఆ మనోహరికి ఇప్పటికే మీరు బెయిల్ మీద బయటికి వచ్చారని తెలుసుకునే ఉంటుందని లాయర్ అంటాడు. మనకు చాలా బలం ఉండొచ్చు, కానీ ఆ మనోహరికి బుద్ధి బలం ఎక్కువ. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి రణవీర్. లేకపోతే తన బుద్ధి బలంతో మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ప్లాన్ చేసి ముందుకు అడుగు వేద్దాం అని సౌరవ్ చెప్తాడు. నాకు తెలుసు సౌరవ్, నా ఆవేశం దాన్ని ఇప్పుడే ముక్కలు చేయమని చెప్తున్నా కూడా నా గతం దానికి అడ్డుపడుతోంది. నేను దానిని ప్రాణాలతో పట్టుకుంటాను. నాకు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. దానికి చుక్కలు చూపిస్తాను అని రణవీర్ చెప్తాడు. తర్వాత అమర్ వాళ్ళందరూ ఇంటికి రాగానే డాడీ అంటూ పిల్లలందరూ అమర్ దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. మీరేంటి ఇక్కడే ఉన్నారు? కీస్‌ని తీసుకొని ఓపెన్ చేసుకొని ఇంట్లో ఉండమని చెప్పాను కదా అని అమర్ అంటాడు. మేము లోపలికి వెళ్ళాలంటే కీస్ ఉండాలి కదా అని పిల్లలు అంటారు. ఏంటి కీస్ ఇక్కడ పెట్టలేదా అని అమర్ అంటే, రాథోడ్ ఏంటి పెట్టలేదా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. కీస్ ఎప్పుడు నా జేబులో నేనెందుకు పెట్టుకొని తిరుగుతాను? నేను అక్కడే పెట్టాను కదా అని రాథోడ్ ప్యాకెట్‌లో ఉన్న కీస్‌ని బయటికి తీసి చూపిస్తూ ఉంటాడు. అరే! నేను నా జేబులోనే పెట్టుకున్నానా? అయ్యో! పొరపాటైపోయింది అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వెంటనే అంజలి పాప రాథోడ్ దగ్గరికి వచ్చేసి మెడలో ఉన్న ఆ కండువాని కిందికి లాగుతూ, రాథోడ్ నిన్ను కొట్టేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను కొట్టటం లేదు. ఎందుకంటే నువ్వు కీస్ మర్చిపోవటం వల్ల మేము ఒక మంచి పని చేశాము. అందుకే కొట్టటం లేదు అని అంజు పాప అంటుంది. ఏం చేశారు అని అమర్ అంటాడు. అమ్మకి ఎంతో ఇష్టం కదా లాన్ అంటే అని పిల్లలు అడగటంతో, అవును, అరుంధతికి చాలా ఇష్టం ఈ మొక్కలన్నీ తనే కదా పెంచింది. ఎప్పుడు లాన్‌లోనే ఉండేది అని నిర్మలమ్మ అంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండదులే. అది గేటు బయట మూలుగుతూ ఉంటుందని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే పిల్లలు, అందుకే మేము ఈ లాన్ అంతా కూడా శుభ్రం చేశాము. చూడండి ఎంత శుభ్రంగా పెట్టామో అని పిల్లలు చెప్పటంతో ఒక్కసారిగా మనోహరి చెట్టుకు ఉన్న తాయెత్తుని, కింద విభూతిని మొత్తం చెక్ చేసుకుంటుంది. అంటే వీళ్ళు మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళమ్మని లోపలికి తీసుకొచ్చేసారా? ఇదెలా సాధ్యం అని మనోహరి తల పట్టుకుంటుంది. లాన్ని చాలా బాగా క్లీన్ చేశారు పిల్లలు అని అంజు పాప దగ్గర మోకాళ్ళపై కూర్చొని బాగి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇలా మాటలు మాట్లాడకుండా లాన్ని శుభ్రంగా ఉంచి పనిచేస్తే బాగుంటుంది అని అంజు అనడంతో, మీ అమ్మకి ఇష్టమని ఇప్పుడే కదా తెలిసింది. ఇక మీదట లాన్ ఎప్పుడు ఇంతే నీట్‌గా ఉంటుంది. చూస్తూ ఉండు. నేను ఈ పని పెట్టుకుంటాను అని బాగి చెప్తుంది. సరే, మాకు చాలా ఆకలిగా ఉంది అని పిల్లలు అనడంతో, పదండి పదండి పిల్లలు అని నిర్మలమ్మ అంటుంది. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే కారులో ఉన్న డైరీని తీసుకోవాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చెట్టు చాటు నుంచి గమనిస్తున్న ఆరు ఈ మనోహరి ఏం చేస్తోంది అని గమనిస్తూ ఉంటుంది.
అప్పుడే మనోహరి కార్ డోర్‌ని ఓపెన్ చేస్తూ ఉంటే, లోపలికి వెళ్ళిన బాగి మళ్ళీ కార్ దగ్గరికి వస్తుంది. వెంటనే మనోహరి వేరొక కార్ దగ్గరికి వెళ్లి బాగీని గమనించుకుంటూ ఉంటే, వెంటనే బాగి కార్‌లో ఉన్న ఆ డైరీని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది తీసుకువెళ్తోంది ఏంటి? ఎలాగైనా సరే ఆ డైరీని నేనే తీసుకోవాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, ఇదంతా చూస్తున్న అరు మాత్రం హమ్మయ్య! అని రిలాక్స్ అవుతూ ఉంటుంది. డైరీ పట్టుకొని లోపలికి వెళ్తున్న బాగి మళ్ళీ ఒక్క క్షణం వెనక్కి వచ్చి గుమ్మం పక్కనే కట్టేసి ఉన్న ఆ తాయెత్తుని పీకి పడేసి నేలకి విసిరి కొడుతుంది. మనోహరి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, "ఏయ్! ఏం చేస్తున్నావు? నేను మంచి కోసం కట్టిన ఈ తాయెత్తుని ఎందుకు పీకి పడేశావు? నిన్నే అడుగుతున్నది. ఎందుకు పీకి పడేశావు?" అని మనోహరి అరుస్తూ ఉంటుంది. వెంటనే బాగీకి కూడా చాలా కోపం వస్తుంది. "చంపేస్తా! ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. పిల్లలు, పెద్దలు ఉన్న ఇల్లు ఇది. ఇలాంటి పిచ్చి పిచ్చి తాయెత్తులు కట్టి ఏదేదో పిచ్చి పనులు చేశావంటే నేను చూస్తూ ఊరుకోను" అని బాగి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఈ తాయెత్తు వల్ల మంచే జరుగుతుంది, చెడేమీ జరగదు. ఇది ఇంట్లో వాళ్ళకి అని మనోహరి నసుగుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఏదో నష్టం కలిగించటానికే కదా నువ్వు ఇలాంటి పిచ్చి తాయెత్తులన్నీ కడుతూ ఉన్నావు. చూడు ఇలాంటివన్నీ నువ్వు మానుకుంటే సరిపోతుంది. లేదు నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అని అన్నావనుకో, నాలో ఇంకొక రూపాన్ని చూడాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెడు ఉద్దేశం కలిగించటానికే నువ్వు ఇది కట్టావని నాకు అర్థమవుతోంది. నా వాళ్లకు హాని జరిగినంత వరకే నేను చూస్తూ ఊరుకుంటాను. లేకుంటే నాలో వేరొక రూపాన్ని చూడాల్సి వస్తుందని చిటికెలు వేసి, వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి బాగి లోపలికి వెళ్తుంది. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే ఆరు మనోహరి పక్కగా వచ్చి నిలబడుకొని, "నా పిల్లలు, నా చెల్లెలు నన్ను లోపలికి తీసుకువచ్చేశారు. నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉన్నంత వరకు నువ్వు, ఆ గోర నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీరిద్దరూ కనీసం నన్ను టచ్ కూడా చేయలేరు" అని ఆరు మనోహరికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. ఇక మనోహరి గోడకు అతుక్కొని కుప్పకూలిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత మనోహరి గోరాకి అసలు విషయం చెప్పేస్తుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రక్త సంబంధం, పేగు బంధం అంతా కూడా ఆ ఆత్మని కాపాడుకుంటూ వస్తున్నాయి. మనం ఏమీ చేయలేకపోతున్నాము. ప్రతి విషయంలోనూ కూడా మనం వెనకడుగే పడాల్సి వస్తోంది అని గోరా కూడా బాధపడుతూ ఉంటాడు. అవును, ఆ ఆస్తికల్ని తీసుకువస్తే కానీ ఆ ఆరు ఆత్మని ఈ లోకం నుంచి పూర్తిగా పంపించలేము. ముందు ఆ ఆస్తికల్ని తీసుకురావాలి అని మనోహరి అంటోంది. ఏదో తెలియని శక్తి ఆ ఆత్మని కాపాడుకుంటూ అండగా ఉంటోంది అని గోరా అంటాడు. ఈ తాయెత్తులు, విభూతులు ఆ ఆత్మని ఏమీ చేయలేవు. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ ఆస్తికల్ని తీసుకువస్తాను. అమర్ వాళ్ళు దానిని నదిలో కలపకముందే ఏదో ఒకటి చేసి ఆస్తికల్ని తీసుకువస్తానని మనోహరి చెప్తోంది. ఆ ఆస్తికలు నువ్వు తీసుకురాకపోతే నేను అనుకున్నది సాధించలేను. నువ్వు ఆ అమరేంద్రని పెళ్లి కూడా చేసుకోలేవు. నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని ఘోర అనడంతో, లేదు ఏదో ఒకటి చేసి ఈ రాత్రికే ఆ లాకర్ నెంబర్ కనుక్కుంటాను. ఆ ఆస్తికలు ఎలాగైనా తీసుకువస్తాను అని మనోహరి చెప్తోంది. అసలు ఆ బాగి అమర్‌కి దగ్గరవుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే ఆస్తికలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మనోహరి అంటే, ఆత్మ ఈరోజు నువ్వు నా సొంతం అవ్వబోతున్నావు అని ఘోర చాలా సంతోషపడుతూ పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత బాగి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే, అప్పుడే ఆరు ఎవరూ లేరని మెల్లగా హాల్లోకి వచ్చి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే బాగి కిచెన్‌లో నుంచి బయటికి వచ్చి, "అక్కేంటి నా కోసమే వచ్చినట్లు ఉంది. అయినా కూడా ధైర్యంగా ఇంట్లోకి రావాల్సిన అక్క ఇలా దొంగతనంగా నక్కి నక్కి అడుగులు వేస్తూ ఎక్కడికి వెళ్తోంది" అని బాగి అక్క అని పిలవబోయి మళ్ళీ సైలెంట్ అయిపోయి గమనిస్తూ ఉంటుంది. అప్పుడే నిర్మలమ్మ ఆరు ముందు నుంచే వెళ్తూ ఉంటుంది. అయితే నిర్మలమ్మకి ఆరు కనిపించదు కాబట్టి ఆవిడ పాటికి ఆవిడ వెళ్ళిపోతుంది. అదేంటి అక్క అక్కడే ఉన్నా కూడా అత్తయ్య అక్కని చూడనట్లు అలా వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతోంది అని బాగి తల గోక్కుంటూ ఇక మెట్లు ఎక్కి పైకి వెళ్తున్న ఆరునే ఫాలో అవుతూ ఉంటుంది. పిల్లలు గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఆరు గది బయట నుంచి చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. నా హోంవర్క్ చేయించొచ్చు కదా అని అంజు పాప వాళ్ళని అడుగుతూ ఉంటే, అసలు నీకు బుర్రుంటే కదా అని మిగతా ముగ్గురు పిల్లలు అంజుని వెక్కిరిస్తూ ఉంటారు. అయ్యో అంజు, నీ హోంవర్క్ నువ్వే చేసుకోవచ్చు కదా, కానీ నిన్ను అలా తయారు చేసింది నేనే కదా అని ఆరు తనలో తాను అనుకుంటూ తలుపు దగ్గరే నిలబడి పిల్లల్ని చూసుకుంటూ ఉంటే, అప్పుడే బాగి ఆరు వెనకాలే వచ్చి డౌట్ వచ్చేసి ఆరుని టచ్ చేయబోతూ ఉంటుంది. మరి బాగి ఆరుని టచ్ చేసి ఆత్మ అని తెలుసుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.